ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి భరణి దగ్గర ఆగారు. భరణి, ఏంటి అసలు నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఫీల్ అవుతున్నావా అంటే, అవును సార్, నిజానికి చెప్పాలి అంటే గనక నాకు అన్యాయమే జరిగింది. సంచాలకుగా వ్యవహరించిన సంజన కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోలేదు సార్. ఆవిడ ప్రతిసారి కూడా కావాలనే నన్ను టార్గెట్ చేస్తుంది, ఆవిడతో పాటు రీతు కూడా అంటూ హోస్ట్ నాగార్జునకి తెలియజేశాడు భరణి. దీంతో నాగార్జున మాట్లాడుతూ, భరణి, అయితే నువ్వు రీతు పెట్టింది ట్రయాంగిల్ కాదు అంటున్నావు, అంతేనా అంటే, అవును సార్ అంటూ, సరే నీకోసం నేను వీడియో వేసి మళ్ళీ నేను నీకేంటనేది క్లారిటీ ఇస్తానంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ వీడియో వేశారు. అయితే ఆ వీడియోలో భరణి పట్టుకుంది ట్రయాంగిల్ అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. భరణి, నువ్వు పట్టుకుంది ట్రయాంగిలే, కానీ తనుజ ఏదైతే చూసి చెప్పిందో అది ట్రయాంగిల్ కాదు అంటూ మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. సో ఏది ఏమైనా సరే సంజన లెగు అని అంటూ నాగార్జున చెప్పడంతో, చెప్పండి సార్ అంటే ఈ కిందిలో భాగంగానే నాగార్జున కలగ చేసుకొని, ఏది ఏమైనా భరణి, నిజానికి చెప్పాలి అంటే సంజన వల్ల నీ గేమ్ పోయింది తప్ప, లేకపోతే నువ్వు చాలా బాగా ఆడావు. ముఖ్యంగా ఏదైతే వారధి కట్టు అనే టాస్క్ లో డెమోన్ కి ధీటుగా నీ పెర్ఫార్మెన్స్ ఇచ్చో చూడు, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఏది ఏమైనా సరే నాగబాబు గారు వచ్చిన తర్వాత నీలో ఆ మజాని, అలాగే నీలో యొక్క ఆ అగ్రెసివ్నెస్ ను బాగా ఇంప్రూవ్ చేసుకున్నట్టున్నావంటే అదేమీ లేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు భరణి. ఏది ఏమైనా భరణి, నువ్వు టాస్క్లు ఆడే విధానం చాలా బాగుంది. రోజు రోజుకి డే బై డే నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నావు. అక్కడ తనుజ చూసి చెప్పింది కాబట్టి నువ్వైతే గనక స్టాండ్ తీసుకున్నావు. ఒకవేళ తనుజ చూడకపోతే నువ్వు కూడా పట్టించుకోకపోదు కదా. సో ఏదేమైనా సరే మొత్తానికి అయితే కనుక నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం కానీ, టాస్కులు ఆడే విధానం కానీ చాలా బాగుంది. ఇలాగే నీ గేమ్ ముందు నుండి ఉండుంటే చాలా బాగుండేది భరణి అంటూ వీకెండ్ వచ్చిన నాగ్ సార్ అయితే చెప్పుకొచ్చారు. సో ఫైనల్ గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న భరణితో మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.